జనం టీవీ తెలుగులో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కింది నెంబర్కు కాల్ చేయండి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా మీకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పి నిజంగా కేంద్రం మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తే మీరు మొన్న గెలిచిన 8 మంది రాజీనామా చేసి ఎంపీలను మళ్ళీ గెలిపించుకోండి అధ్యక్ష. అప్పుడు మేము నమ్ముతాం నిజంగా కేంద్రం మీకు అన్యాయం చేసిందా న్యాయం చేసిందా అని. మీరు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, అధికారంలో ఉన్నటువంటి మీరు ఏదైతే సవాల్ లేదా అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, తెలంగాణకు నష్టం జరిగిందని సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా చర్చకు ప్రవేశపెట్టిన దాని మీద చర్చ జరిపినప్పుడు ఏదైతే తెలంగాణకు నిధులు రావడంలో విఫలమైన మీరు 8 మంది ఎంపీలు ముందు రాజీనామా చేయండి, 2 మంత్రులు రాజీనామా చేసి మీరు ముందు ఎన్నికలు రండి. మేము ఈసారి తెలంగాణకు 1 రూపాయికి ఇవ్వలేకపోయినాం, మళ్ళీ ఇస్తామన్న మాటతో మీరు రావాలి, కానీ మమ్మల్ని రాజీనామా చేయబడిందని అధికారం ఉన్నది మీరు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి ఈరోజు పునర్విభజన చట్టంలో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వేల కోట్లు పోతే అన్నా పైసా ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ పదం కూడా ఎత్తని సందర్భం ఉన్నప్పుడు మీరు వెనకేసుకొస్తేట. ఇక తెలంగాణ ప్రజలు మీకు 8 సీట్లు కట్టబెట్టారు, మీరు రాజీనామా చేయండి ముందుగా. ఆ 8 సీట్ల ఎంపీలకు మీరు రాజీనామా వేస్తే మీ ప్రభుత్వం దిగి వస్తుంది. అప్పుడు ఆకోలంగా మమ్మల్ని రాజీనామా అంటే మేము ఇక్కడ ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర వనరుల మీద ఈ తెలంగాణ అన్ని వర్గాల కోసం ప్రవేశపెడతారు బడ్జెట్. కానీ రాజీనామా మీరు చేయాలి, 8 మంది ఎంపీలు మీరు చేయాలని కోరుతున్నాను నేను.